తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి. ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ IVF తో. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. తెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. ఎన్నికలు 30 రోజులు కూడా లేవు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ తమ వ్యూహాలతో ప్రజల ముందుకెళ్తున్నాయి. అయితే ఎవరి మొగ్గు ఎటువైపు ఉంటుంది? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు FTC చైర్మన్ అనిల్ కూర్మాచలం గారు. అనిల్ గారు, తెలంగాణ హార్డ్లీ నవంబర్ 30వ తారీఖు, అంటే 30 రోజులు కూడా లేదు, ఎలక్షన్స్ని ఫేస్ చేయబోతోంది. థర్డ్ టైం. సో ఒక్కొక్కరు ఒక్కో వ్యూహంతో వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ థర్డ్ టైం మళ్ళీ మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, కాంగ్రెస్ పార్టీ ఏమో 6 గ్యారంటీ స్కీమ్లు, బీజేపీ ఇంకో అడుగు ముందుకేసి పొత్తులు కూడా పెట్టుకోవాలని చూస్తోంది. సో ఏది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే తెలంగాణ ప్రజలు కానీ ఎవరైనా కానీ ఒక ఎలక్షన్ అని అన్నప్పుడు, ఒక గవర్నమెంట్ అని అన్నప్పుడు ప్రజలుగా వాళ్ళకి కావాల్సింది అభివృద్ధి కావాలి. నా లైఫ్ ఏం మారుతుంది దీంతో, నా లైఫ్ ఏం అంటే ప్రాస్పెరిటీ ఎట్లా ఉంటుంది, అంటే నా జీవితానికి సంబంధించినంత వరకు ఈ ప్రభుత్వం, ఈ నాయకత్వం ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఉంటుంది. జనరల్గా ఇదే ఉండాలి కూడా, ఇదే ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఎస్ ఈ గవర్నమెంట్ వస్తే నాకు నా లైఫ్లో ఏం డిఫరెన్స్ వస్తుంది, ప్రజలుగా ఈ రాష్ట్రానికి ఏం డిఫరెన్స్ వస్తుంది అనేది ఒకటి ఆలోచించాలి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఆ లైన్లో ఆలోచించినా మేము నంబర్ 1 ఉన్నామన్న, మేము 100% నంబర్ 1 ఉన్నాం. ఎందుకు అంటే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రజల్ని గెలిపించాలని చెప్పేసి ఆలోచించారు. కేసీఆర్ గారు ఒక ఎలక్షన్ గెలవాలని ఆలోచించలేదు. కేసీఆర్ గారు నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించారు, నెక్స్ట్ ఎలక్షన్ గురించి ఆలోచించలేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఒకటి పెట్టుకున్నది గోల్ ఏంది అని అంటే, బంగారు తెలంగాణగా చేయాలి. అంటే నాట్ జస్ట్ ఏదో ఒక స్లోగన్ కూడా, ఒక డైలాగ్ లాగానే కాదు. బంగారు తెలంగాణ అంటే ఏంది మీరు ఒకసారి ఇప్పుడు ఇలా చూసుకోండి. మనకు ఎవరికి ఒకనా, మీకైనా నాకైనా కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న భూమి ఉన్నా ఏది ఉన్నా కానీ ఇలా బంగారం లాగానే అయింది అది. దానికి ఎవరో ఎక్కడనో పోయి మాట్లాడే అవసరం లేదు. మన ఇంటి పక్కని మాట్లాడవచ్చు, దోస్తుతో మాట్లాడవచ్చు, చుట్టాలతో మాట్లాడవచ్చు. మీరు అక్కడి నుంచి మొదలు పెట్టుకోండి. దీనికి ఇంటర్లింక్ ఉంటుంది. ఉత్తగానే కానీ పెరగదు కదండి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన అభివృద్ధి ఎట్లా జరిగితే, మన వనరులు ఎట్లా పెరిగితే, మనకు నీళ్ళు వచ్చినాయా లేదా, మనకు ప్రభుత్వ పరంగా ఎటువంటి స్కీములు వచ్చినాయి, ఎటువంటి డెవలప్మెంట్ వచ్చింది, ఆ బేసిస్ మీదకి వెళ్ళే కదండి. ఇప్పుడు కాంపిటీషన్ ఉంటే, ఇన్వెస్టర్లు వస్తూ ఉంటే దానికి డిమాండ్ పెరుగుతుంటుంది. డిమాండ్ పెరిగినప్పుడు ప్రైస్ పెరుగుతూ ఉంటుంది. ఆబ్వియస్గా అదే జరిగింది. మనకి ఎందుకు డిమాండ్ ఉంది ఒకసారి అట్లా ఆలోచించండి. వై తెలంగాణలో ఇంత డిమాండ్ ఉంది, హైదరాబాద్లో ఎందుకు ఇంత డిమాండ్ ఉంది అంటే డెవలప్మెంట్ అట్లుంది. ఇవాళ మనం చూసినాం, ఎక్కడి నుంచో వచ్చినటువంటి మన పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఒక సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కానీ, నిన్నటికి నిన్న వచ్చినటువంటి సన్నీ డేల్ గారు ఈజ్ ఎ బీజేపీ ఎంపీ అండి, ఈజ్ ఎ బాలీవుడ్ స్టార్ అండ్ బీజేపీ ఎంపీ. వాళ్ళు ఏమంటున్నారండి, హైదరాబాద్ను చూసి ఏంది ఇది ఒక ఫారెన్ లాగా ఉన్నది ఏంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఫారెన్ అని అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ స్టేట్మెంట్ అండి, మనం వినాలి. ఫారెన్ లాగా ఉండడము అని అంటే ఏంది, వాళ్ళు డెవలప్డ్ కంట్రీస్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. అంటే 9 సంవత్సరాలల్లో మన హైదరాబాద్ని ఫారెన్ చేసిండు సారు మన కేసీఆర్ గవర్నమెంట్ అంటే అది ఎంత గొప్ప స్టేట్మెంటు. అది ఎట్లయితుంది, దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది, దాని వెనుక విజన్ ఎంత ఉంటుంది, దాని ఆలోచన ఎంత ఉంటుంది, మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇవన్నీ మేము ఎప్పుడు కూడా పాజిటివ్ ఎండ్లోనే ఉంటామండి. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కేసీఆర్ గారు కానీ పార్టీ కానీ ఈ ప్రభుత్వం కానీ ఒకటే ఒక అజెండా ఏంటంటే, మనకు అవకాశం ఇచ్చిండ్రు, మనం డెలివర్ చేసి చూపెట్టాలి, డెవలప్మెంట్ని డెలివర్ చేసి చూపెట్టాలి. అండ్ ఇంకొకటి ఏంది, మనం ఈ సంపద పెంచుతూ ఉన్నాం, పేదలకు కూడా పంచి సంక్షేమంలో కూడా మనం ముందట ఉండాలి. ఇవన్నీ తీసుకుపోయినాక ఒక సామాన్య ప్రజలకి ఇంతకంటే ఏం కావాలి, ఇంతకంటే ఏం అవసరం ఉంటుంది? అందుకోసం ఇంతకంటే ఏం కావాలి అంటే, ఇంతకంటే కావాలి కాబట్టి మేము 6 గ్యారంటీ స్కీమ్లతో మేము వస్తున్నాం. కర్ణాటకకి 5 సరిపోయాయి, బట్ తెలంగాణకి 6 కావాలి అని కాంగ్రెస్ అంటోంది కదా. బేసికల్గా ఇదే కర్ణాటక గురించి మనం మాట్లాడుకుంటే, వాళ్ళు చెప్పేటప్పుడు చెప్పిండ్రు, ఓట్లు వేసుకున్నారు, కూర్చున్నారు ఇలా సీట్ల. నిన్నటికి నిన్న రాయచూరులో ఉన్నటువంటి మన ఒక రైతు సంఘం నాయకుడు ధర్మారెడ్డి గారు అని చెప్పి గద్వాలకు వచ్చి అక్కడ అప్పీల్ చేస్తూ ఉన్నారు, దయచేసి కాంగ్రెస్ను నమ్మకండి, మేము మోసపోయినాం, 24 గంటల కరెంట్ ఇస్తా అని చెప్పేసి
5 గంటలు ఇస్తా అని చెప్పి ఆ 5 గంటలు కూడా ఇవ్వకుండా 3 గంటలు ఇస్తా ఉన్నారు. ఇవాళ మీరు పెన్షన్ ఇవ్వడానికి గురించి 100 కొర్రీలు పెడతా ఉన్నారు. నీ అకౌంట్లో 10,000 ఉంటే ఇయ్యం, నీ కారు ఉంటే ఇయ్యం, నీకు ఇంకేదో ఉంటే ఇయ్యం. ఇక్కడ మనం ఒక్కసారి కంపేర్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే టెక్నికల్ సైడ్ కూడా, అంటే ఎవరు ఏం మాట్లాడుతుండ్రు అంటే మన ఇల్లు ఉందండి, మన ఇల్లు ఉన్నది. ఇప్పుడు మీకు ఒక 50,000 నాకు 50,000 జీతం వస్తుందండి. మనం ఆ 50,000 చదువుకుంటాం. ఓ రోజు కొంచెం ఖర్చు పెరిగిందనుకో దానికి బ్యాకప్ ప్లాన్ ఆలోచిస్తాం. ఏమని ఆలోచిస్తాము, అరే మనకు రేపొద్దున ఇంకో 20,000 ఎక్కువ అవసరం పడ్డది అది ఇది అంటే ఎక్కడి నుంచి సమకూర్చుకుంటాం. అదే మనకు చిన్న ఇల్లు అంటే ఒక ప్లాన్ ఉంటుంది. ఇంత పెద్ద రాష్ట్రము 2,90,000 కోట్లు మొన్న లేటెస్ట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్ అండి. వీళ్ళు ఇచ్చిన హామీలకు బడ్జెట్ ఎంత అసలు వాళ్ళకి లెక్క కూడా లేదండి. వాళ్ళకి లెక్క లేదు, పత్రం లేదు, వాళ్ళకి ఆలోచన కూడా లేదు. డబుల్ త్రిబుల్ బడ్జెట్ కావాలి దీనికి, డబుల్ త్రిబుల్ బడ్జెట్ కావాలి. ఇంకొకటి ఏంటంటే మేము ఈ కేసీఆర్ గారిని ఎందుకు అనే దాని గురించి ఈ విషయంలో కేసీఆర్ గారు ఇచ్చి చూపెట్టి రేపు ఎట్లా పెంచుతున్నాం దీన్ని, రేపు 16,000 చేయాలంటే ఏ పందా మేము అనుసరిస్తున్నాం అనే విధంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీరు ఒక్కసారి గమనించాలండి, 2014లో వచ్చినప్పుడు పెన్షన్లు సార్ 1,000 రూపాయలతోటి స్టార్ట్ చేసి, అంటే ఒక రియలిస్టిక్గా బాధ్యతగా ఒక ఆర్థిక క్రమశిక్షణ పాటించే ఒక నాయకుడిగా ఒక ఆలోచన ఎట్లుంటుంది అనేది మనం అక్కడ ఆలోచించాలి. దాన్ని బట్టే ప్రజలకు కూడా అర్థం చేసుకుంటారు. నాకేం తెలియదు, ఇంకా నేను ఆ సీట్లో కూర్చోలే, ఇంకా తెలంగాణ ఎట్లుంటుందో దాని నక్ష ఏందో దాని కథ ఏందో, అంటే నేను అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్స్ అసలు మాకు మంచి ఏందో చెడేందో ఎటు వస్తుందో ఎటు పోతుందో తెలియనప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం సరికాదు అని చెప్పి అందులోకి వెళ్ళిన తర్వాత పెట్టని పథకాలు ఎన్ని ఉన్నాయంటే మీరే పరేషాన్ అయిపోతారు. రైతు బంధు కూడా చెప్పింది కాదు, కళ్యాణ లక్ష్మి కూడా చెప్పింది కాదు, కేసీఆర్ కిట్టు కూడా చెప్పింది కాదు. ఇవన్నీ చెప్పకుండా ఎందుకు ఇవన్నీ సార్ ఎందుకు ఇవన్నీ ప్రవేశపెట్టారు? కంటి వెలుగు కూడా ఇట్లాంటివన్నీ కూడా చెప్పలేదు. ఎందుకు తర్వాత సార్ పెట్టినంటే ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి మొత్తం ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అంతా అర్థమైన తర్వాత మనకి ఎక్కడ పైసలు ఉన్నాయి, ఎక్కడ పైసలు లేవు, ఎక్కడ పెట్టుకోవచ్చు, ఎక్కడ పెట్టరాదు అని ఒక ఆలోచన చేసి మెల్లగా మనం డబ్బులు అంటే చెప్పిన సంపద పెంచుకుంటూ పేదలకు పంచుకుంటూ కేసీఆర్ గారు ఒక రియలిస్టిక్గా ప్రాక్టికల్గా ఒక ప్రాక్టికల్ సీఎంగా లీడర్గా ఆలోచించి ఆ రకంగా ప్రజలకు అందరికి ఇచ్చుకుంటూ పోయి ఇవాళ అదే కదా మనకు కావాల్సింది. ఇలా అంత విజనరీ ఉండి అంత లోతుగా అర్థం చేసుకున్న నాయకుడు నిజంగా ఇది ఏదైనా ఆచరణ సాధ్యమైన పనులే మాట్లాడతారు, లీడరు చేస్తాడు. నిజంగా కూడా ఖజానాలకు 10 రూపాయలు వస్తే ఎవరు చెప్తారండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఏదో ఒకటి పెట్టుకొని ఎక్కడ మనం ఆ పైసలు ఎట్లా గుంజాలని చూస్తారు తప్ప ప్రజలకు పంచిపెట్టాలి. దళిత బంధు ఉందండి, 10 లక్షలు ఇస్తూ ఉన్నారు. ఆ పథకం ఏదన్నా మేనిఫెస్టోలు ఉన్నదా? ఎక్కడున్నది? ఇవాళ రేపు మేనిఫెస్టోలు ఉన్నాయో ఎవడు ఇస్తలేడండి, ఎవరు చేస్తలేరు. చెయ్యని 199 ఉన్నాయి, చాలా వరకు చేసిండ్రు. సార్ ఎందుకు చేసిండ్రు అంటే మన సంపదను మనం పెంచుకుంటా ఉన్నాము, మనం అంత కష్టపడతా ఉన్నాము కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాలి, ప్రజలకు పంచిపెట్టాలి. ఇది ప్రజలది అనే ఆలోచన ఉంది కాబట్టి కేసీఆర్ గారికి వారికి అంటే ఈ పార్టీకి ఆ పార్టీకి అంత డిఫరెన్స్ ఉంది. వారికి ఎటువంటి అవగాహన లేదండి. వాళ్ళు కేవలం ఆ సీట్లో కూర్చోవడానికి గురించి నోటికి ఎంత దొరికితే అంత 6 గ్యారంటీలు కాదు, ఆ గ్యారంటీ మీరు చూడండి. ఇవాళ చెప్పిన నాయకులు అందులో కూర్చున్న వాళ్ళు కూడా ఆ పార్టీలు ఉంటారనే గ్యారంటీ లేదు. అటువంటి పార్టీ ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి అధ్యక్షుడు ఏ పార్టీ, ఆయన సిద్ధాంతం ఏంది, ఆయన ఐడియాలజీ ఏంది, పబ్లిక్ చూడాలి. ఆయన ఏ ఐడియాలజీ నుంచి వచ్చిండు, ఏమొచ్చిండు, అది ఏం జరుగుతుంది. ఇలా మనమే చూస్తూ ఉన్నాం. ఆనాడేమో ఓటుకు నోటు కింద అది చేసిండు, ఇవాళ సీటుకు నోటు కింద ఇలా వసూలు చేస్తూ ఉన్నారు. ఇలా మనం చూస్తూ ఉన్నాం కదా ఇవాళ అక్కడ ఏం జరుగుతుంది ఏందనేది. మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. 115 సీట్లు అనౌన్స్ చేసిండ్రు కేసీఆర్ గారు. ఎక్కడన్నా ఒక్క దగ్గర డబ్బులు అవినీతి అనేది మీరు విన్నారా? పలానా దగ్గర 10 రూపాయలు తీసుకున్నారు అనేది మీరు విన్నారా? ఎంతసేపు బీజేపీ వాళ్ళు అదే పాట పాడతారు, కాంగ్రెస్ వాళ్ళు అదే పాట పాడతారు. బీజేపీ వాళ్ళ దగ్గరనే అన్ని ఏజెన్సీలు ఉన్నాయి, మీరు చేసుకోరా భయ్, మీరు అన్ని ఏదైనా ఉంటే చెప్పుండ్రి, మీరు ఎంక్వైరీ చేయండి, అన్ని ఏజెన్సీలు మీ చేతుల్లోనే ఉన్నాయి, మీకు అవసరం ఉన్ననాడు వేట కుక్కలు లేక అందరు మీకు ఈ వదిలిండ్రు కదా. మరి గవర్నమెంట్లో ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సపోర్ట్ చేయరు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎంతసేపు చూసినా వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగతంగా మనిషిని టార్గెట్ చేసి వ్యక్తిగతంగా ఓ బాడీ షేమింగ్లు చేసి ఇట్లా తిట్టుడు మాట్లాడు తప్ప ఏదుందండి? ఒక అంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎక్కడున్నది? వీళ్ళని చూసి ఎవడు ఏం నేర్చుకోవాలి? వీళ్ళని చూసి రాజకీయాలకు ఎవడు రావాలి, ఏం చేయాలి మీరు చెప్పండి. కాబట్టి
వారు ఎన్ని మాట్లాడినా వాళ్ళు ఎన్ని గ్యారెంటీలు 6 కాదండి, మీరు రాసి పెట్టుకోండి, 600 ఇంటికి పోయి ₹1,00,00,000 ఇస్తా అన్న వీళ్ళు ఎవరు నమ్మరండి. ఎందుకు నమ్మరు వీళ్ళ దగ్గర అంటే వీళ్ళు ఎన్నడూ కూడా ఉన్న రాష్ట్రాలలో చేసింది ఏమీ లేదు, దేశంలో లేదు, చెప్తున్నా ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు. కాంగ్రెస్ యాన్నో ఒకడ కర్ణాటకలో ఏదో చెప్పి బయటపడి వాళ్ళు ఓట్లు వేసుకొని సీట్లు సంపాదించి ఇలా గవర్నమెంట్లో కూర్చుంటే ఇలా ప్రజలు హరిగోస పడతా ఉన్నారు. ఏ ఒక్కటి కూడా వాళ్ళు దాన్ని నెరవేర్చలేరు. ఎట్లా నమ్ముతారు? ఆడ 5 చేస్తలేరు, ఈడ 6 చేస్తారు? ఎట్లా చేస్తారు? వీళ్ళని ఎట్లా నమ్ముతారు ప్రజలు? కాబట్టి ఇవాళకి కూడా మీరు చూడండి, ఇప్పటికి కూడా క్యాండిడేట్లు చక్కగా లేరు. అయితే వాళ్ళు కర్ణాటక పోతారు, వాళ్ళు ఢిల్లీకి పోతారు. ఇది వాళ్ళ పరిస్థితి. నేను ఇంతకుముందే మీకు ఒక విషయం చెప్పిన, మన డెవలప్మెంట్ గురించి డైనమిక్ డెసిషన్స్ తీసుకొని డైనమిక్గా చేసుకుంటే మనకు ఇవాళ ఇన్ని ఇన్వెస్ట్మెంట్, ఇన్ని ఇండస్ట్రీస్ ఇవన్నీ వచ్చినాయి. ఆ డైనమిక్ లీడర్షిప్ మనకు కావాలి. యాన్నో పోయి నీ సీటుకే దిక్కు లేదు, నువ్వు ఇలా అది అనౌన్స్ చేయనీకి ఇలా నెలలు 2 నెలలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ, నేను అడుగుతున్నా, ఒక రాజకీయ పార్టీ ఉన్నది, మీరు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మేము స్వాతంత్రం పార్టీ అని చెప్పుకునేటోళ్ళు 120 119 మందిని ఇట్లా డిక్లేర్ చేయరా? ఒక స్టేట్మెంట్ కింద డిక్లేర్ చేయరా? ఎందుకని? ఏం స్ట్రాటజీ పాడైంది ఇలా? అవతల వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేసి మార్కెట్లోకి పోయినారు కదా, ప్రజలకు పోతూ ఉన్నారు కదా, మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఏం లేదు, ఒకరికేమో గిట్టుబాటు కావాలి, పైసలు రావాలి, ఇంకోళ్ళకేమో పోనీ ఈ పార్టీలకు వాళ్ళని వస్తారేమో ఎదురు చూద్దాం, మరి వాళ్ళకి వెళ్ళి తీసుకుందామని ఇంకోళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకోళ్ళేమో కేంద్రంలో మనకు చేసింది ఏం లేదు, ఏం ముఖం పెట్టుకొని పోతాం ప్రజలకి, ఏం అడుగుతాం? కరీంనగర్ ఎంపీ ఉన్నాడు బండి సంజయ్ గారు, కరీంనగర్లో ఇలా ఎమ్మెల్యేగా నిలబడతా ఉన్నారు. అసలు ఎంపీగా ఏం చేసిండ్రు? ఇలా ప్రజలు అడుగుతూ ఉంటారు కదా, వాళ్ళకు నేను చెప్తున్నా కదా, ఇవాళ బాజాప్తుగా ధైర్యంగా నేను తెలంగాణ ప్రజలకి సంక్షేమం చేసిన, అభివృద్ధి చేసిన అని ధైర్యం ఉంది కాబట్టి ఏ ఎమ్మెల్యేల టీం తోటి కలిసి ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలించిండ్రు 5 సంవత్సరాలలో. అదే ధైర్యంతో, అదే దమ్ముతోటి కేసీఆర్ గారు ఒక దమ్మున్న లీడర్గా 115 మందిని ఒకటేసారి డిక్లేర్ చేసి ఇలా ప్రజలకి వెళ్ళిపోయినారు. గదండి కాన్ఫిడెన్స్. చేసినాం కాబట్టి కాన్ఫిడెన్స్ ఉన్నది. మీరు ఈ 6 గ్యారెంటీలు అని చెప్పేసి అసలు మీకు ఎట్లా దానికి ప్రణాళిక లేదు, మన్ను లేదు, మశానం లేదు, క్యాండిడేట్ లేరు. మీరు ప్రజలకు ఏం చేస్తారండి? మీరే గత కన్ఫ్యూజన్లు ఉన్నారు. ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు అని మీరు అంటున్నప్పటికి కూడా కాన్ఫిడెన్స్, మీకున్న బీఆర్ఎస్కు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మీద దెబ్బ తీయాలి అంటే స్ట్రాంగ్గా అవ్వాలి అని పొత్తుల వైపు వెళ్తున్నారు, లేకపోతే సరికొత్త లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి మీ కాన్ఫిడెన్స్ని దెబ్బ తీయాలి అనేటువంటి ఆలోచన ఒకవైపు కాంగ్రెస్ కనిపిస్తుంది, మరోవైపు బీజేపీ కూడా కనిపిస్తుంది. అందువల్లే కదా వాళ్ళు ఇప్పటిదాకా ఆగింది. ఒక టఫ్ కంటెండర్స్ ఎవరున్నారు, టఫ్ క్యాండిడేట్ ఎవరు దొరుకుతారో అనే దానికోసమే కదా ఎదురు చూస్తున్నారు. మేము అదే చెప్తున్నామండి. మాదేమో అభివృద్ధి అజెండా, వాళ్ళదంతా ఏంటంటే ఈ గవర్నమెంట్ ఎట్లా దించాలి, వాళ్ళు తర్వాత ఏం చేస్తారు అనేది వాళ్ళకి లేదు, ప్రణాళిక లేదు, ఏం లేదు. ఎంతసేపు ఏంటంటే కేసీఆర్ గారిని గద్దె దించాలి, ఇది స్కీమ్ అనమాట. కేసీఆర్ గారిని గద్దె దించితే ప్రజలు గెలుస్తారా? ప్రజలకు ఏం చేస్తారు మీరు? మీ ప్రణాళిక ఏముంది? నేను అదే చెప్తున్నా. 50-60 సంవత్సరాల పార్టీ అని చెప్పుకునే ఒక కాంగ్రెస్ పార్టీకి మీరు ఇవాళ దన్మను 100 సీట్లు అంటే ప్రకటించే అవకాశం లేనప్పుడు మేము ఇంకా ఎవరు బలంగా ఉన్నారు? అసలు ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే మీకు ఉండాల్సినది కాన్ఫిడెన్స్ ఏముండాలి? మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎవడో వస్తే వాని మీద కాన్ఫిడెన్స్ కాదు. ఒక పార్టీగా, పార్టీ నడిపించే అధ్యక్షునిగా కావచ్చు, పార్టీ నడిపించే నాయకత్వంగా కావచ్చు, ఆ పార్టీగా ఉండాలి కాన్ఫిడెన్స్. ఫస్ట్ మరి ఈ పార్టీ పేరు విన్న తర్వాత, ఆ లీడర్ పేరు విన్న తర్వాత పబ్లిక్లో కాన్ఫిడెన్స్ రావాలి. ఏమని? ఎస్ మాకు చేస్తారు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు గతంలో చేసిండ్రు, పక్కకున్న దగ్గర చేసిండ్రు అనే రావాలి. నేను చెప్పేది అదే అండి. ఈ ప్రజలకి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదు. కాన్ఫిడెన్స్ అంతా కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నది. ఎందుకు లేదు అని అంటే వాళ్ళ చరిత్రలో వీళ్ళు కొత్తగా రాలే కదా, వీళ్ళని చూసిండ్రు కదా. ఈ తెలంగాణనే కదా వాళ్ళు తీసుకెళ్ళి 50 సంవత్సరాల కింద తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది వీళ్ళే కదా. ఇలా దెబ్బ కొట్టినోడే వచ్చి మందు పెడతా అంటే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా. ఉత్తగానే ఇంకొకటి నువ్వు అడగంగానే ఇచ్చినావా? నువ్వు ఇవాళ 2004లో ఆనాటి టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకొని సిడబ్ల్యూసీలో పెట్టుకొని మీరు అన్నిట్లో పెట్టి కూడా 2004 నుంచి 2009 వరకు సపోర్ట్ చేయలేదు. కేసీఆర్ గారు చావు నోట్ల తలబెట్టి దీక్షకు వెళ్ళి కొట్లాడి ప్రజలంతా ఏకమై రోడ్డు మీదకి వచ్చి 1000 మంది చచ్చిపోయిన తర్వాత గతిలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ మర్చిపోయినరా తెలంగాణ ప్రజలు? ఇవన్నీ గుర్తుపెట్టుకున్నారు కదా. నేనేదో ఇచ్చిన తెలంగాణ అని చెప్పి మాట్లాడితే ఎట్లిచ్చినావు? నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఒకనాడు 2004 ఇట్లా పెట్టంగానే నువ్వు తర్వాత ఇమ్మీడియట్గా ఇచ్చేసి అదే ప్రభుత్వాన్ని 2 రాష్ట్రాలలో నడిపించుకుంటే నిజంగా మీకు క్రెడిబిలిటీ ఉండేది, మీకు కనీసం మీ గురించి ఆలోచించేటోళ్ళు కావచ్చు.
మీ లంగతనం మీ దొంగతనం అసలు మీకు ఇచ్చే ఉద్దేశమే లేదు. ప్రజలంతా బలవంతంగా కొట్లాడిరు కాబట్టి మీరు తప్పని పరిస్థితులలో మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. అది తెచ్చింది కేసీఆర్ గారు అని నమ్మిండ్రు. తప్పకుండా మళ్ళీ అభివృద్ధి కూడా వారే చేస్తారని నమ్మిండ్రు. మరి చేసి కూడా చూపెట్టిండ్రు. ఇంకా దీనిలో 100% అందుకే చెప్తున్నా, మాకున్న కాన్ఫిడెన్స్లా మా కార్యకర్తకు ఉన్న కాన్ఫిడెన్స్ లేదండి. ఆడ కూర్చున్న బీసీసీ కావచ్చు, లేకపోతే ఆడ తెచ్చుకున్న ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్న వాళ్ళకి కావచ్చు, వాళ్ళ నాయకత్వం కార్యకర్తకు ఎందుకున్నదండి కాన్ఫిడెన్స్? నేను ఆనాడు తెలంగాణ జెండా పట్టుకుంటే కేసీఆర్ గారు వెంట నడిస్తే కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చి నన్ను గెలిపించిండ్రు, నన్ను తల ఎత్తుకునేలాగా చేసిండనే కాన్ఫిడెన్స్ ఒక కార్యకర్తకు ఉన్నది. మళ్ళీ అదే జెండా పట్టుకొని నేను కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే 1 కాదు 2 సంవత్సరాలు చేస్తే దేశంలోనే నంబర్ 1 చేసిండ్రు. ఇవాళ నా హైదరాబాద్ని ఇవాళ ఒక న్యూయార్క్ తోటి కంపేర్ చేసే విధంగా పెద్ద పెద్ద నాయకులు మంచి మంచి స్టార్లు మాట్లాడే విధంగా ఊర్లకు పోతే నాకు మంచి నీళ్ళు వచ్చినాయి, ఇంటికి పోతే ఆడబిడ్డలు మేము ఇంకోసారి బిందె పట్టుకొని పోకుండా మాకు నల్ల నీళ్లు తెచ్చిండ్రు అని మా కార్యకర్తలు ఏడికి పోయినా కానీ గల్లీలకు పోతే మంగళారతులు ఇచ్చి హారతులు ఇచ్చి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. మేము ధైర్యంగా పోతాం. మాకు మంచి తల ఎత్తుకునేలాగా చేసిన లీడర్ ఉన్నాడు అన్నాడు. వాళ్ళు ఏం చేసిరని నల్లమొక్క పనులు చేసిరు కాబట్టి వాళ్ళకి పోయే ధైర్యం లేదు. యాన్నో ఒకడ ఆ క్యాండిడేటు ఇంత డబ్బు పెట్టుకుంటాడా లేకపోతే ఇంకేదైనా పార్టీలకి వెళ్ళి వస్తాడా, ఇక ఆయన సావు ఆయన వస్తాడు మనకేంది అన్నట్టుగా వాళ్ళ పరిస్థితి ఉన్నది. కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది ఈ పార్టీకి ఎందుకున్నది అంటే మేము చేసినాం కాబట్టి, అభివృద్ధి చేసినాం కాబట్టి, మాకు చెప్పే దమ్మున్నది కాబట్టి, ప్రజల్ని మెప్పించి ఒప్పించేటువంటి మాకు ఆ బలాన్ని ఇచ్చిండు కాబట్టి ఈ నాయకుడు మేము ఖచ్చితంగా పోతాం. నేను చెప్పినా కదా, 6 కాదు 600 పెట్టినా ఇంటికి ₹1 కోటి వంచినా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్సు రాదు, ఆ ధైర్యము రాదు, ఆ బలము రాదు. ఎందుకు అని అంటే విమర్శ చేసేటప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఏ విమర్శలు చేస్తూ ఉన్నారు? ఏదో పాడిందే పాట పాసం వల్ల దాస అని ఒకటే కుటుంబం కూడా. అరే మీరు ఏ పార్టీలు ఉన్నారు? మీరు ఏ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నారు? మీరు ఏ పార్టీలో కాంగ్రెస్ నాయకులు కుటుంబం గురించి మాట్లాడవచ్చా? ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ గారు ఒకటే స్టేజ్ మీద కూర్చొని ప్రియాంక గాంధీ గారు మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడుతుంటారు? కుటుంబ పాలన గురించి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పక్కకు వాళ్ళ అన్నున్నాడని మర్చిపోయింది ఆమె. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ప్రియాంక గాంధీ గారు శ్రీకాంతాచారి గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆనాటి ఉద్యమకారుడు చనిపోయిన శ్రీకాంతాచారి గారి తల్లి శంకరమ్మకి కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిండ్రండి. టికెట్ ఇస్తే ఆయన ఉద్యమకారుడు తల్లిని గౌరవించుకోవాలి అని చెప్పేసి టికెట్ ఇచ్చారు. వాళ్ళ మీద పోటీ పెట్టి ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ పెట్టి ఆమెను ఓడించి ఇవాళ ఆమె ఏం మాట్లాడుతుందండి? శ్రీకాంతాచారి గారి గురించి మాట్లాడుతూ ఉంది. శ్రీకాంతాచారి తల్లిని అవమానించింది మీరు, క్యాండిడేట్ను పెట్టి ఓడించింది మీరు. మరి మీకు అంత గౌరవం ఉంటే ప్రజలందరూ గమనించారా అండి ఇవన్నీ? మీకు అంత గౌరవం ఉంటే, మీకు అంత మర్యాద ఉంటే, అమరవీరుల గురించి మీకు అంత రెస్పెక్ట్ ఉంటే మీరు ఏం చేయాలి? ఉత్తమ్ గారు మీరు ఆగండి, మరి గౌరవం ఇవ్వండి. మీరు మీద కూర్చున్నారు కదా, ఢిల్లీలో కూర్చున్న నాయకులు, మీరు ఏది చెప్తే అది అవుతుంది కదా. మీరు చెప్తే వాళ్ళు వింటారు కదా. మీరు మళ్ళీ పిలిపించుకున్నారు కదా తెలంగాణకి. మరి మీరు ఏం చేయాలి అక్కడికి వెళ్ళినప్పుడు? అరే ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మీకు నిజంగా మనస్ఫూర్తిగా మీకు గౌరవం ఉంటే లేదు వద్దొద్దు, మీరు పెట్టొద్దు, మీరు అట్లా పోటీ చేయొద్దు, మోరల్లీ కానీ ఎథికల్లీ అది కరెక్ట్ కాదు అని చెప్పి ఉండాలి కదా. అంటే అప్పుడు సీట్లు కావాలి కాబట్టి మీరు నిలబడ్డారు, మేము గవర్నమెంట్లోకి వస్తామని చెప్పి అప్పటి ఉన్న ఎవరో కాదు, పిసిసి అధ్యక్షుడు అండి నిలబడ్డది, ఎవరో కాదు. ఇంతకంటే అవమానం ఏముంటుంది? వీళ్ళు మాట్లాడేటి అని అబద్ధం అని తెలుస్తుంది. వీళ్ళకి ఎమోషనల్ అటాచ్మెంట్ లేదండి, వీళ్ళకి ఎమోషనల్ అటాచ్మెంట్ లేదు తెలంగాణతోటి. వీళ్ళకి ఏం లేదు, కనీసం డెవలప్మెంట్ చేసే అజెండా లేదు, ఏం లేదు. ఆడ 5 హిట్ అయింది, ఈడ 6 హిట్ అవుతుంది. గిది వాళ్ళ స్ట్రాటజీ. ఇంతకంటే ఏమున్నది వాళ్ళకు ఒక లెక్కలు తెలుసా? వాళ్ళకి ఇలా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసా? దీన్ని ఎట్లా చేయాలి? ఇప్పటివరకు ఇన్నిసార్లు అన్నాం కదండి, ఏ ఒక్క నాయకుడు అన్నా బయటకు వచ్చి మేము గిట్ల ఇస్తాం, గిట్ల చేస్తాం. అసలు ఇంకొకటి చెప్పాలన్నా, మీరు డీటెయిల్గా పోండి. కౌలు రైతులు అంటారు, రైతు భరోసా అంటారు. అంటే ఒక్కరికే 30-40 వేలు ఇస్తారా? అసలు మీరు ఏంది, మీ కథ ఏంది, మీ స్ట్రాటజీ ఏంది? మేము ఒక పథకం తీసుకొస్తే ఒక స్కీమ్ లాగా తీసుకెళ్తాం, సంవత్సరం పెంచుకుంటూ పోతాం, చేస్తామని చెప్పేసి మా దగ్గర ఒక స్ట్రాటజీ ఉంది. మీరు ఏం చేస్తారు చెప్పరు. ఆ 6 గంటలు చూడాలి, వేయాలి, గంతే. ఆ టైటిల్స్ చూసి వేయాలి మీరు, గంతే. మేము ఇస్తామా సస్తామా తర్వాత సంగతి. మీరు టైటిల్స్ చూడాలి, మమ్మల్ని కూర్చుండబెట్టాలి. ప్రజలంతా పిచ్చోళ్ళు కాదండి. వాళ్ళకి ఇలా మొత్తం లెక్క అంతా ఇలా గూగుల్ వచ్చింది. మనం ఏ జమాన్లు ఉన్నాం,
ప్రతి ఒక్కరు చదువుకున్నారు, ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంది, మొబైల్ ఉంది, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్నది, గూగుల్లో కొడితే ప్రతి ఒక్కటి వస్తుంది. ఇలా జిఎస్డిపి అంటే ఇలా గ్రామానికి తీసుకుపోయింది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. అది ఉత్తగానే కాదు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తీసుకుపోయినరు. అసలు మనం ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎందుకు మనం పరిగణలోకి తీసుకోవాలనే అవగాహన అక్కడ వచ్చేసింది. ఇవన్నీ తెలిసిన టైంలో మీరు ఉత్తగా 6 గంటలని పేర్లు పెట్టుకొని పోతే అది నడవది. 100% కాన్ఫిడెన్స్ ఉన్న పార్టీ, కాన్ఫిడెన్స్ ఉన్న నాయకుడు, కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి నాయకులు, కిందున్న కార్యకర్తలు కూడా అంతే కాన్ఫిడెన్స్ ఉన్నారు. సో వీ విల్ టాక్ వన్స్ అగైన్ అండి, కంప్లీట్గా వాళ్ళ అభ్యర్థులు మేనిఫెస్టోలో వచ్చిన తర్వాత అండ్ రీసెంట్ కమింగ్ డేస్లో కూడా బీజేపీ టాప్ లీడర్స్ అందరూ వస్తున్నారు కాబట్టి వాట్ దే ఆర్ గోయింగ్ టు గివ్ దట్ హామీలు, మేనిఫెస్టోలో ఏమున్నాయి అన్నీ చూసుకున్న తర్వాత విల్ సిట్ వన్స్ అగైన్ అండ్ టాక్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.